వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం సాధారణ సమస్యగా మారుతుంది. ముఖ్యంగా డాబా ఇళ్లలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వేడి ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డాబా పై భాగానికి డ్యామ్ ప్రూఫ్ ఫ్లోర్ పెయింటింగ్ వేయడం ద్వారా ఇంట్లో చల్లదనాన్ని పెంచుకోవచ్చని పెయింటర్స్ తెలియజేస్తున్నారు. డాబా పైకప్పు నేరుగా సూర్యకిరణాలకు గురవుతుంది. దీనివల్ల కాంక్రీట్ వేడిని ఎక్కువగా గ్రహించి ఇంటి లోపలికి పంపిస్తుంది. దీంతో గదులు వేడిగా మారి ఫ్యాను లేదా కూలర్ ఉన్న చల్లదనం అనిపించదు. ఈ సమస్య తగ్గించడానికి డాబాపై డ్యామ్ ప్రూఫ్ ఫ్లోర్ పెయింటింగ్ వేయడం మంచి పరిష్కారంగా భావిస్తున్నారు. డ్యామ్ ప్రూఫ్ పెయింట్ ప్రధానంగా నీరు చొరబడకుండా ఉండేందుకు ఉపయోగించే ప్రత్యేక రకం పెయింట్. అయితే దీనికి మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిని కొంతవరకు ప్రతిబింబిస్తుంది. దీంతో పైకప్పు వేడి తక్కువగా గ్రహించి ఇంటి లోపలికి ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఫలితంగా ఇంట్లో సహజంగా చల్లదనం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా తెలుపు లేదా లేత రంగుల డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయని తెలియజేస్తున్నారు. ఈ రంగులు సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబింపజేసి పైకప్పు వేడిని తగ్గిస్తాయి. దీంతో ఇంట్లో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని పెయింటర్స్ తెలియజేస్తారు. హలో హాయ్ అందరికీ, నేను పెయింటర్ని. నా పేరు మాధవ. వేసవికాలం వస్తుంది కాబట్టి పైన మనం ఎండలతో బాగా ఉక్కపోతతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటాము. పైన స్లాబ్ పైన డ్యామ్ ప్రూఫ్ అనే ఒక పెయింట్ ఉంది. ఆ పెయింట్ వేసుకుంటే మనకి టెంపరేచర్ అనేది 10% తగ్గుతుంది. డిగ్రీలు 40 డిగ్రీలు ఉంటే 30 డిగ్రీలు మన ఇంట్లోకి వస్తుంది. 10 డిగ్రీలు ఆపిద్ది. ఈ పెయింట్ వలన ఏమైందంటే చెమ్మ కానీ వాటర్ చెమ్మ కానీ ఫ్లోరు పోకుండా ఉండటానికి కానీ ఆపిద్ది. ఈ పెయింట్ వేసుకుంటే మనకి ఎండ అనేది చాలా తక్కువగానే ఇంట్లోనికి వస్తుంది. ఉష్ణోగ్రత చాలా వరకు ఆపుతుంది, 10% ఆపుతుంది. ఇది వేసుకోవటం వలన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఉక్కపోత అనేది ఉండదు, ఫ్లోర్ కూడా పాడవకుండా ఉంటుంది. దీని వలన చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 5 ఇయర్స్ వారంటీ కూడా ఇస్తారు. దీన్నే డ్యామ్ ప్రూఫ్ అంటారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. వైర్ బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటరింగ్ చేయాలి. వాటరింగ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఒక కోట్ వేసుకోవాలి. దీనికి ముందు ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలి. ఎండప్పుడు వేసుకున్నా ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే మనకి బాగా పడుతుంది పెయింట్. 3 కోట్లు వేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. అప్పుడు మనకి లోన ఉన్నప్పుడు కూడా కూల్గా ఉండే ఒక ఆనందం అయితే వస్తుంది. 10% ఎండను కూడా ఆపుతుంది. కాబట్టి ఈ పెయింట్ చాలా అంటే చాలా మంచిది. అందరూ ఏదో చాలా ఉపయోగపడుతుంది. మా సుందరాలండి, నా పేరు శివుడు గారండి. మా ఇంట్లో పెయింటింగ్ వేసుకున్నామండి. వేసవికాలంలో ఒక పెయింటరు కొన్ని సలహాలు నాకు ఇచ్చారండి. ఈ ఉక్కపోత పోవాలనుకుంటే పైన కూడా మంచి పెయింటింగ్ ఉంది, వేసుకుంటే చల్లగా ఉంటుందని ఒక పెయింటర్ సలహా ఇచ్చారండి. అదే ప్రకారంగా పెయింటింగ్ తెచ్చి పైన కూడా వేసుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి ఇంట్లో చాలా చల్లగా ఉందండి.